హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 సో కొన్ని పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. సో మీరు ఎక్కడ స్కిప్ చేసినా సరే మీకు అర్థం కాదు ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. సో ఇది ఒక కొన్ని పాయింట్స్ అన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్స్. సో దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చేసేయండి. ఇప్పటికీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా సపోర్ట్ చేయండి. సో మన ఛానల్ని ఇంకొక లెవెల్లో మీరే తీసుకొని వెళ్ళాలి, దాని గురించి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేనైతే కొన్ని అయితే చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఈ ఫస్ట్ ఈ పాయింట్కి అయితే చెప్తాను. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో సో వాళ్ళైతే ఇంకా సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. మళ్ళీ మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని కంప్లీట్ అయిపోయిందో, ఎవరైతే మనీ పే చేశారో, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏ మనీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో మనీ అనేది ఇప్పుడు మళ్ళీ మీకు రొటేట్ అవుతుంది, ఓకేనా. ఒక్కసారి పే చేస్తే చాలు, వాళ్ళు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ పెడితే అన్నిసార్లు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా. సో అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీటెడ్ అయిపోయింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. సో రిజిస్ట్రేషన్ ఫస్ట్ కౌన్సిలింగ్లో అయిపోయిన వాళ్ళు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చేసుకోవాలి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, ఓకేనా. ఇదొక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో కొంతమందికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కొంతమందికి రీఅప్లోడ్ అని వచ్చింది. సో ఎన్నోసార్లు పెడుతున్నా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే చాలామంది హోల్డ్లో పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ రీఅప్లోడ్ ఆప్షన్ ఇస్తారు. సో ఆ టైంలో మీకు ఎవరైతే రీఅప్లోడ్ అని మీకు అయితే వచ్చిందో వాళ్ళందరూ కూడా ఏ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమన్నారో అది మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ పాయింట్కి వద్దు, ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకున్నారు. కంప్లీట్ చేసుకొని కొంతమందికి కాలేజెస్ అలాట్ అయ్యాయి, కొంతమందికి కాలేజెస్ అనేవి అలాట్ అవ్వలేదు. కొంతమందికి కాలేజెస్ అలాట్ అయితే కొంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, కొంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో, ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అనేవాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు పెట్టుకోవచ్చు, సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనేది మీకు ఉంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏవైనా కాలేజ్ కానీ అలాట్ అయితే కానీ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసినా సరే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏ సీట్ కూడా అలాట్ అవ్వకపోతే అప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు కాబట్టి మీ సీట్ అనేది అలాగే రిజర్వ్గా ఉంటుంది, ఓకేనా. మీకు ఏదైనా సీట్ కానీ సెకండ్ కౌన్సిలింగ్లో కానీ వచ్చింది అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా సరే ఆ సీట్ అనేది ఉండదు, క్యాన్సిల్ అవ్వడం అయితే జరిగిద్ది, ఓకేనా. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వెబ్ ఆప్షన్స్ అనేవి అందరూ ఎలిజిబుల్లే, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లే, సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఎలిజిబుల్లే వెబ్ ఆప్షన్స్కి, ఓకేనా. సో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఏమైనా సీట్ కానీ అలాట్ అయితే కానీ సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ వచ్చిన కాలేజ్ అనేది మీరు రిపోర్ట్ చేసినా సరే ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా.
సో ఇది ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి అయితే చెప్పేశాను, వెబ్ ఆప్షన్స్ గురించి అయితే చెప్పేశాను. సో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా, మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి మావి అనుకుంటున్నారు. సో ఇవన్నీ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రెష్గా ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఫ్రెష్గా మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రెష్గా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయో జస్ట్ అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం తప్ప ఇంక ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేయాల్సిన లేదు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏ నాటికి లేదు. ఓకేనా, డైరెక్ట్గా మీకు ఎప్పుడైతే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి, వాళ్ళు ఇచ్చిన డేట్లో మీకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయితే ఇంకా డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రీఅప్లోడ్ అని ఉందో వాళ్ళైతే ఇప్పుడు ఈ సెకండ్ కౌన్సిలింగ్ రీఅప్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది, అప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేవి రీఅప్లోడ్ చేయాలి. ఓకేనా, ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అన్నీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేయాలి అంటే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయినప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఫస్ట్ కౌన్సిలింగ్లో అన్నీ కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రాసెస్ అనమాట. అదే ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్లో మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ వెరిఫై అయినాయి అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఆ మెసేజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టాను. సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యువర్ డాక్యుమెంట్స్ ఈజ్ వెరిఫైడ్, యువర్ ఎలిజిబుల్ ఫర్ ది వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. మీ డాక్యుమెంట్స్ కానీ రీఅప్లోడ్ అడిగితే రీఅప్లోడ్ ఏదైతే అడుగుతారో, ఏ డాక్యుమెంట్ అయితే అడుగుతారో ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఓవరాల్గా అయితే. సో ఇది కన్క్లూజన్ అయితే ఏమీ లేదు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి సో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయి సెల్ఫ్ రిపోర్ట్ అన్నీ అయిపోయినాయో, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో ఇంకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. ఓకేనా, ఒక క్లారిటీ వచ్చిందా? సో ఇది వీడియో అయితే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో నేనైతే ఆన్సర్ చేస్తాను కమెంట్స్కి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను ఫుల్గా టైర్డ్ అయిపోయాను. సో ఈరోజైతే నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వలేను. నేను గుంటూరు దాటి పేరీచర్ల దాకా వెళ్ళి ఎగ్జామ్ రాసి 8:30కి ఆ టైంకి ఇంటికి రీచ్ అయ్యాను. ఇంటికి రీచ్ అయ్యి మళ్ళీ మీకు డేట్స్ రిలీజ్ చేస్తే మళ్ళీ మీకు వీడియో చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో వీడియో చేశాను. ఇంకేమైనా వీడియోస్ ఉంటే నేను రేపు చేస్తాను, ఇప్పుడైతే కంటిన్యూ చేయలేను, నాకైతే కొంచెం కూడా ఓపిక లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. సో మన ఛానల్ ఇప్పుడే కాదు, మీకు ఐసెట్ అయిపోయిన తర్వాత కూడా ఫ్యూచర్ గైడెన్స్, జాబ్స్కి ఎలా వెళ్ళాలి, ఎలా అప్లై చేయాలి, A to Z కూడా నేను చెప్తాను. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు ఒక మంచి సపోర్ట్ ఇవ్వండి, మీ ద్వారా నాకు మంచి సపోర్ట్ రావాలి. సో త్వరగా మన ఛానల్ కూడా 5Kకి రీచ్ అవ్వాలి, అది మీ చేతుల్లో ఉంది. సో దయచేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.